పాదాంగుష్టాసనం లేదా బిగ్ టో పోజ్ అనేది ప్రాథమిక యోగా ఆసనం. ఇది అనేక శారీరక మరియు మానసిక లాభాలను అందిస్తుంది. ఇది సాధారణంగా యోగా సీక్వెన్స్లలో వశ్యతను పెంచడానికి, కాళ్లను బలపరచడానికి మరియు సంతులనం మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. పాదాంగుష్టాసనాన్ని ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ సూచనలు. ప్రారంభ స్థితి: తాడాసనం, పర్వతాసనం లో నిలబడి ప్రారంభించండి. మీ కాళ్లను కలిసి లేదా నడుము వెడల్పులోనూ ఉంచుకోండి. మీ బరువు సమంగా 2 పాదాలపై సర్దుకోవాలి. 2. ఊచస్థితిని పెంచండి. శ్వాస తీసుకుంటూ మీ వెన్నును పొడవుగా సరిచేయండి. కపాలం పైకి, తలను పైకి ఎత్తుతూ మీ తోటలను సక్రమంగా ఉంచుకోండి. మీ తొడలను యాక్టివ్గా ఉంచి మోకాళ్లను పైకి ఎత్తి కండరాలను బలపరచాలి. 3. ముందుకు వంగడం. శ్వాస బయటకు వదులుతూ ముందుకు వంగండి. వంగుతున్నప్పుడు వెన్నును సక్రమంగా ఉంచుకొని మీ వెన్ను వంగకుండా ఉంచాలి. మీ హ్యామ్స్ట్రింగ్లు గట్టిగా ఉంటే మీరు కాళ్లను కొంచెం వంచుకోవచ్చు. మీ టోలను మీ చేతులతో పట్టుకోవాలి. వెన్ను పొడవుగా ఉంచుకొని టోలను మీ వేళ్లతో పట్టుకోండి. మీ టోలను చేరుకోలేకపోతే మీరు మీ కాళ్ల మీద చేతులను ఉంచుకోవచ్చు లేదా యోగా స్ట్రాప్ ఉపయోగించవచ్చు. శ్వాస తీసుకుంటూ వెన్నును మరింత పొడవుగా ఉంచండి. శ్వాస బయటకు వదులుతూ స్ట్రెచ్ను లోతుగా చేయడానికి మీ టోలను పైకి లాగండి. మీ తల దిగువకు వంగాలి మరియు మీ మెడను సడలించాలి. ఈ స్థితిలో 5 నుండి 10 శ్వాసలు ఉంచుకోండి. ప్రతి శ్వాస బయటకు వదులుతూ మీ పాదాలను మరింత సరిచేయడానికి ప్రయత్నించండి. పోసుని విడిచిపెట్టడానికి మీ టోలను వదలండి మరియు శ్వాస తీసుకుంటూ మీ వెన్నును పొడవుగా ఉంచుకుని బయటకు వదులుతూ మీరు నిలబడి తిరిగే తాడాసనానికి రండి. పాదాంగుష్టాసనం లాభాలు: కండరాలను బలపరుస్తుంది, జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది, మైండ్ను ప్రశాంతపరుస్తుంది, సంతులనం మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, వెన్నునొప్పిని తగ్గిస్తుంది. జాగ్రత్తలు: గాయముంటే మీకు వెన్ను, మోకాలి లేదా హామ్స్ట్రింగ్ గాయముంటే ఈ ఆసనాన్ని మారుస్తారో లేక చేయకుండా ఉండండి. గర్భిణీ స్త్రీలు ఈ పోసును తప్పించుకోవాలి. సంతులనం సమస్యలు: మీరు సంతులనం సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఈ పోసును ఒక గోడకు ఎదురుగా ప్రాక్టీస్ చేయవచ్చు. పాదాంగుష్టాసనం సులభమైనదే అయినా సాధన చేస్తే గొప్ప లాభాలను అందిస్తుంది. దీనిని ప్రతిరోజు సాధన చేస్తే ఫ్లెక్సిబిలిటీ, మానసిక ప్రశాంతత మరియు శరీర బలం పెరుగుతాయి.